పాకిస్తాన్‌లో ఓ పక్కన సైనికాధికారి, రెండో పక్కన ఆళ్ళ ప్రధానమంత్రి, కొంతమంది క్రికెటర్లు కలిపి ఊరంతా ఊరేగుతా, అబ్బో! ఎంత అద్భుతం చేశాం, అంత అద్భుతం చేశామన్న పాకిస్తాన్ ప్రజలు పట్టించుకోవట్ల. తొలిసారి సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారన్నటువంటి. వాస్తవంగా ఆహ్, ఇమ్రాన్ ఖాన్‌ని జైల్లో పెట్టడం వల్ల పెరిగిన అసంతృప్తి ఒకవైపు, బెలూచ్ ప్రజల తిరుగుబాటు ఒకవైపు, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలో తిరుగుబాటు ఒకవైపు, సింధు ప్రాంతంలో తిరుగుబాటు ఇంకొక వైపు, పీఓజేకే ప్రాంతంలో ఎదురైన తిరుగుబాటు ఇంకొక వైపు. వీటన్నిటిని దారి మళ్లించడం కోసమే భారత్‌తో విభేదం పెట్టుకుని భారత్ మీద యుద్ధానికొచ్చింది. తీవ్రవాద చర్యకు పాల్పడింది పాకిస్తాన్. ఎప్పుడైతే వాళ్ళ దేశంలో అస్థిరత వస్తుందో అప్పుడు భారత్ మీద దాడితో, అది తీవ్రవాదుల చేత దాడి చేయించడం, ఆ తర్వాత మన స్పందనని బేస్ చేసుకుని అక్కడ ప్రజలందరినీ ఒక్కతాటి మీదకి తేవడం అన్నటువంటిది అక్కడ సైన్యం, రాజకీయ నాయకత్వం, ఐఎస్ఐ వీళ్ళందరూ మొదటి నుండి చేస్తూ వస్తున్న సూత్రం ఇప్పుడు అట్లాంటిదే. అయితే ఇంత భారీ రియాక్షన్ ఊహించలేదు. ఏదో సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2 లాగా ఓ దాడి చేసి వదిలేస్తుంది భారతదేశం అనుకుంది. కానీ వాళ్ళ తీవ్రవాద స్థావరాలు 24 ప్రదేశాలని ధ్వంసం చేయటం, అట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించినటువంటి 11 బేసుల్ని ధ్వంసం చేయటం, వందలు కాదు వేల కోట్ల రూపాయలు నష్టపరచడం పాకిస్తాన్ ఊహించలేదు. బట్ పాకిస్తాన్ ప్రజలు ఊహించారు. భవిష్యత్తులో నరేంద్ర మోడీ ఉన్నంత వరకు భారతదేశం జోలికి పోతే తమ ప్రాణాలని తీయకుండా కాపాడాడు. భవిష్యత్తులో ఏమైనా జరగచ్చు, ఏ అణుస్థావరం విధ్వంసం అయ్యి ఉంటే మా బ్రతుకులేంటి అన్నటువంటి చర్చని అక్కడ తెర మీదకి తెస్తున్నారు.